మెరిసేదంతా బంగారం కాదని పెద్దలు ఊరుకునే అనలేదు. ఇవాళ మా ఆయన నా మాటలు నమ్మేసి పప్పులో కాలేశాడు. పప్పులో కాలేస్తే వెనక్కి తీసుకోవచ్చు కానీ నువ్వు నన్ను నిజంగానే ఫూల్ని చేసేసావు అన్నాడు. అయినా లాస్ట్ పంచం మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. డైలాగ్లో ఆపి అసలు విషయం ఏమైందో చెప్పమంటారా? అక్కడికే వస్తున్నాను. నాకేమో గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం, కానీ నాకున్న పరిస్థితి వల్ల గోంగూర తినేదానికి లేదు. ఇంట్లో చుక్కకూర సరేలే, చుక్కకూర కూడా పుల్లగానే ఉంటుంది కదా, ఒకసారి పచ్చడి ట్రై చేద్దామని గోంగూర పచ్చడి ప్రాసెస్లోనే చేశాను. అసలు ఏ మాటగా మాట అసలు పచ్చడి టేస్ట్ వచ్చింది కదా. నిజంగా గోంగూర పచ్చడి కూడా ఇంత టేస్ట్ ఉండదేమో అనిపించింది. పతిగారేమో అది ప్రయోగం అని తెలిస్తే తినడు. గోంగూర పచ్చడి అని అబద్ధం చెప్పేసి తినేలా చేశాను. ఆ మాత్రం అబద్ధాలు ఆడకూడదు. ఏ అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలన్నారు పెద్దోళ్ళు. ఊరికనే అంటారా మరి? పెళ్లికి పచ్చడికి పొత్తిందంటారా? ఇంకొక కూర చేయలేక. నిజంగా అండి, సీరియస్లీ చుక్కకూర పచ్చడి చాలా బాగా వచ్చింది. కాకపోతే చుక్కకూర బాగా ఆయిల్లో ఫ్రై అయిపోద్ది కదా, దాన్ని మనం నూరుకోవాల్సినంత అవసరం ఉండదు. పచ్చిమిరపకాయలు బాగా పేస్ట్ చేసేసుకొని అందులో వేసుకొని కలుపుకుంటే సరిపోద్ది. మళ్ళీ దాన్ని మనం మిక్సీ పట్టుకొని నూరుకోవాల్సినంత అవసరం అయితే లేదు. అయితే మనం ఏ పచ్చడి చేసుకున్నా తాలింపు పెట్టుకోకపోయినా పచ్చడి బాగానే ఉంటుంది. కాకపోతే ఈ పచ్చడి అయితే తాలింపు పెట్టుకుంటేనే బాగా అనిపించింది. పచ్చడి మెతుకులైనా పంచభక్ష పరిమాణాలైనా తినకుండా అయితే ఉండలేం కదా. వండుకున్నాక ఏదో ఒకటి తినాలి కదా. మీరు కాస్త సపోర్ట్ చేసి లైక్ చేయండి.